No, for the candle stand. Yes, thank you. It's very specially made from our country. Thank you. Thank you. This is your most favorite subject, climate. What type of initiative I have taken in my country? I have given a detailed account. Questo per lei, questo è un medaglio fatto qui in Vaticano. Vaticano specially बनाया गया है आपके लिए. Wow. Si dice l'abbondanza, il grano, l'uva, Wow. tutto, e si dice il deserto, traduci tu, il deserto diventerà un giardino. अंगूर है उससे भर जाएगा. Wow. Peace. I have seen for you. Kendum sotiram sotirame, Nandanin kiluvai kai, Kendum sotiram sotirame, Sotiram Yesunada, Kendum sotiram Yesunada, Sotiram Yesunada, Kendum sotiram Yesunada. Sotiram செய்கிறோம் இன்னடியார் திருநாமத்தினாதரவில். Sotiram செய்கிறோம் இன்னடியார் திருநாமத்தினாதரவில். எனக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேராக என் கண்ணை ஏறுகிறேன். గుంటూరు జిల్లా పెదకాకాని బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు సమిష్టి కృషితో రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వేడుకల్లో పాల్గొన్న వేలాది మందితో కలిసి చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉత్సవాల్లో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. చంద్రబాబుకు మత పెద్దలు ఆశీర్వాదం అందజేశారు. క్రైస్తవులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కాపాలని మనవి చేస్తూ ఉన్నాము. లోక రక్షకుండు నేడు బెత్లెహేమునందు జన్మించెన్ అను పాట పాడతారు. అందరం ఏకీవించి పాడుకుందాం. దావీదు రాజు వ్రాసిన గ్రంథములో నుండి, కీర్తన గ్రంథములో నుండి 21వ కీర్తన కొన్ని వచనాలు చదవడానికి దేవుడు కృప చూపించుచున్నారు. మరి ఈ వచనాలు ఇశ్రాయేలీయుల ప్రజలను 40 ఏండ్లు పరిపాలన చేసిన రాజైన దావీదు రాసిన వచనాలు. అలాగనే మన ముఖ్యమంత్రి వర్యులు దీర్ఘకాలము మన ఆంధ్ర రాష్ట్రాన్ని సమయం వచ్చినప్పుడు జాతీయముగా అంతర్జాతీయముగా ఏలుబడి చేయాలని ఉద్దేశిస్తూ ఈ వాక్య భాగములు వారికి అందిస్తూ ఉన్నాను. యెహోవా డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు నీ బలమును బట్టి సంతోషించుచున్నారు. పండగ రోజున మీరు కష్టపడడానికి వీలు లేదు, ఇబ్బందులు పడడానికి వీలు లేదు. అందుకే క్రిస్మస్ కానుక కింద పేదవాళ్ళందరికీ కూడా ఏ వస్తువులు కావాలన్నా వెన్ని సరఫరా చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 20,000 రూపాయలు జెరూసలం పోవడానికి ఇస్తున్నారు. ఇది చాలదు, ఇది 40,000 రూపాయలు చేయమన్నారు. ఇమ్మీడియట్ గా నేను ఆమోదించాను. ఇక రాబోయే రోజుల్లో ఎవరైనా ఇక్కడికి పోవాలంటే 40,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క వ్యక్తికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవది,
చర్చలు ఉన్నాయి. ఈ చర్చలు కట్టుకున్నప్పుడు మనం ఇచ్చే డబ్బులు చాలడం లేదు. ₹1,00,000 ఇస్తున్నారు, 3 లక్షలు ఇమ్మన్నారు. రిపేర్లు కూడా ఇమ్మన్నారు. అందుకే ఈ రెంట్కి కూడా 1,00,000 కాకుండా 3 లక్షలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం అంగీకరించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 విషయాల్లో పెద్దలు ఇక్కడే ఉన్నారు. ఇది శుభ సందర్భం. నేను జీవోలు కూడా తీసుకొచ్చాను. ఇవ్వడమే కాదు, ఇచ్చేది కూడా ఫాస్ట్గా ఇవ్వాలని, ఈ పవిత్రమైన రోజునే అనౌన్స్ చేయాలని జీవోలు కూడా ఇచ్చాను. ఆ జీవోలు కూడా వారికి అందజేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శామ్యూల్ కిరణ్ గారిని, మిగిలిన పెద్దలందరినీ రమ్మంటున్నారు. అందరికి కూడా ఇచ్చి తద్వారా క్రిస్టియన్స్కి అందరికీ అందజేసే బాధ్యత తీసుకుంటాను. ఇది తీసుకోవాల్సిందిగా వారందరినీ కోరుతున్నాను. లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ స్వామి గౌడ్ గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మహమూద్ అలీ గారు, ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ శ్రీ మహేందర్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎనిమల్ హస్బెండరీ శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ దయాకర్ గారు, శ్రీ మల్లారెడ్డి గారు, శాసనసభ్యులు శ్రీ రాజయ్య గారు, శ్రీ స్టీఫెన్సన్ గారు, బాబు మోహన్ గారు, శాసన మండలి సభ్యులు రాజేశ్వరరావు గారు, వేదికను అలంకరించి ఉన్న శాసన మండలి సభ్యులు సలీం గారు, గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్పీ సింగ్ గారు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ శ్రీ రాజీవ్ శర్మ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు గవర్నమెంట్ అడ్వైజర్ శ్రీ వివేక్ గారు, శాసన మండలి సభ్యులు గవర్నమెంట్ విప్ వెంకటేశ్వర్లు గారు, వేదికను అలంకరించినటువంటి అడ్వైజర్ ఆన్ మైనార్టీ వెల్ఫేర్ టు గవర్నమెంట్ శ్రీ ఖాన్ గారు, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫస్యుద్దీన్ గారు, రేమండ్ పీటర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి క్రైస్తవ
బంధువులందరికీ వందనాలు. Christmas cake arranged by Mr. Umar Jalil is really very sweet, but the mic arrangement is very harsh. So these days, doctor warned me not to eat much sweet. Of course, that is due to age. చాలా సంతోషం. ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైన విలువైనటువంటి సమయంలో రాజకీయ నాయకుల నటన. చాలామంది రాజకీయ నాయకులు మీరు చూశారు ఈ వీడియో. చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు యేసు ప్రభువారు గొప్పవాడు అని చెప్పుకుంటాడు. మళ్ళీ కేసీఆర్ కూడా క్రిస్మస్ సమయంలో కేసీఆర్ కూడా చెప్పుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ కూడా వెళ్ళి పోపును కలవటం చూస్తున్నాం. రాహుల్ గాంధీ, అలాగే చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఈ ఎలక్షన్లు వచ్చే సమయానికి వాళ్ళంతా కూడా ఆ యొక్క మందిరాలకు వెళ్ళి యేసు ప్రభువారు చాలా గొప్ప, ఆయన సర్వశక్తిమంతుడు, మళ్ళీ ఆయన నమ్మితే పరలోకం ఉంది. వాళ్లకు రాజకీయ నాయకులకు మైకు గినిస్తే వాళ్ళు చెప్పేటువంటి మాటలు, నేను ఒక వ్యక్తిని చూశాను, నాయని నరసింహారెడ్డి కరోనాతో వెళ్ళిపోయాడు, కనపడకుండా మాయమైపోయాడు. నా మీద ఒకసారి కేకలేసిండు. కేకలేసిన 6 నెలలకి హోమ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. ఆ తర్వాత 6 నెలలకు కనపడకుండానే పోయాడు. అంటే అతను పోవాలనే ఉద్దేశం నాది కాదు. ఏ వ్యక్తి చనిపోవాలని, ఏ వ్యక్తి మరణించాలనేది కాదు. దేవుడు గొప్పవాడు, దేవుడు సర్వశక్తిమంతుడు. అయితే ఈ రాజకీయ నాయకులు మహానటులు, మహావేశ్యగాన్లు, మహా దొంగలు, త్రాగుబోతులు, వ్యభిచారులు, తిండిబోతులు. చంద్రబాబు నాయుడు కూడా అంటాడు ఎలక్షన్లప్పుడు యేసు ప్రభువారు గొప్పవాడు, సతీష్ కుమార్ చాలా మంచివాడు, స్టీఫెన్ పాల్ చాలా మంచివాడు అని చెప్పి బైబిల్ కూడా చదివాడు. ఈ బైబిల్ చదివించినటువంటి అతని పేరేం పేరు, బైబిల్ మిషన్ అతని పేరు సామ్యూయల్ కిరణ్. చాలా ఆనందించాడు. కానీ చంద్రబాబుకు రక్షణ ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగనే బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడంటాడు, మళ్ళా వెళ్ళి పుష్కరాలలో మునుగుతాడు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండమని బైబిల్ చెబుతుంది. చివరికి వెళ్ళి చిన్నజీయర్ స్వామి కాళ్ళు కూడా పట్టుకుంటాడు. అలాగే కేసీఆర్ గారు కూడా అంతే. క్రిస్మస్ వచ్చినప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇక మినిస్టర్లు వీళ్ళందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అంటారు. దేనికోసం అంటే ఓట్ల కోసం. దేవుని దగ్గర ఓట్ల కోసము నీవు నటించకూడదు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సృష్టికి కర్త. ఒక ఎమ్మెల్యే నన్ను అన్నాడండి, సూర్యాపేట డిస్టిక్ ఎమ్మెల్యే, ఆ సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యే, నీ ఎంత చూస్తా అన్నాడు నన్ను. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి. నువ్వు ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేవు. దైవజనుడు బూదిగంతముల వరకు ఎక్కడైనాను ఎవరికైనాను సువార్త ప్రకటించవచ్చు. నువ్వు ఒక భారతదేశంలో, ఒక జిల్లాలో, ఒక నియోజకవర్గంలో మాత్రమే పని చేయగలవు. డేవిడ్ పాల్ అనబడినటువంటి వ్యక్తి భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ మండలంలోనైనా, ఏ విలేజ్లలోనైనా కూడా నా రాజు గురించి నేను ప్రకటించుకోవటానికి నేను అర్హుణ్ణి. నీ రాజు అనబడిన కేసీఆర్ గురించి నీవు ప్రకటించుకోవటానికి ఒక తెలంగాణ ప్రభుత్వంలో మాత్రమే ప్రకటిస్తే వింటారు. లేదంటే చంద్రబాబు గురించి ప్రకటించడానికి ఒక తెలుగు రాష్ట్రాల్లో చెబితేనే వింటారు మీ రాజు గురించి.
లేక జగన్మోహన్ రెడ్డి గురించి కానీ, నరేంద్ర మోడీ గురించి కానీ, రాహుల్ గాంధీ గురించి కానీ ఒక దేశం వరకే వింటారు. కానీ నా రాజు సర్వశక్తిమంతుడు, ఆయన పరలోకములోను భూలోకములోను సర్వ అధికారము ఇవ్వబడినటువంటి ఆయన. నీవు చలించుచున్నవు, బ్రతుకుచున్నవు, జీవించుచున్నవు, గాలి తీసుకుంటున్నావంటే దానికి కారణము మా రాజు. ఆయన మా రాజు, మహారాజు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన ద్వారా ప్రపంచములన్నీ కూడా నిర్మించబడి ఉన్నవి. సృష్టి యావత్తు కూడా ఈయన ద్వారాను, ఈయన బట్టి కూడా మళ్ళీ నిర్మించబడి ఉన్నది. ఆ రాజును గురించి మేము ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ విలేజ్లోనైనా మేము ప్రకటించగలము. కానీ నీవు ఒక ఆఫ్టరల్ ఎమ్మెల్యే అని మాత్రమే నువ్వు తెలుసుకోవాలి. ఎమ్మెల్యే అంటే ఒక ఆఫ్టరల్, దైవ సేవకుడు అంటే, దైవజనుడు అంటే రాజుల సైతము వచ్చి దైవజనుల దగ్గర మళ్ళీ నమస్కరించినటువంటి వాళ్ళు పాత నిబంధన చరిత్రలో ఉన్నారు. పౌలు లాంటి వ్యక్తి రాజులను వణికించాడు. యేసు ప్రభువారు రాజు ముందు నిలబెట్టినా భయపడలేదు. ఆయన నిజ స్వరూపం చూస్తే రాజులు చచ్చిపోయేవాళ్ళు. అందుకని ఈ రాజకీయ నాయకులు మహానటులు, ఒకడు ఎమ్మెల్యేగినైతే ఇట్ట కాలర్ ఎగరేస్తాడు, నేను ఎమ్మెల్యే 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 అని. వాడు 2 కిలోమీటర్లు సెక్యూరిటీ లేకుండా వెళ్ళలేడు. ఒక మినిస్టర్ చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ 2 రోజులు సెక్యూరిటీ గిన లేకుంటే భయముతోటే చచ్చిపోతాడు. అయితే మా రాజు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడువాడు. ఎల్లప్పుడూ మళ్ళీ మమ్మల్ని కాపాడేటువంటి ఆయన కునుకడు, నిద్రపోడు. అయితే మీ రాజ్యాలు కూలిపోతాయి, మా రాజ్యాలు శాశ్వతముగా ఉంటాయి. మా రాజు యేసుక్రీస్తు ప్రభువారు యుగయుగాలు రాజు. మనం చూస్తున్నాం గతంలో చరిత్రలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీని పట్టడానికి పగ్గాలు కాదు, మోకులు కావాలి. ఆ తర్వాత ప్రజలు డిక్లేర్ చేశారు నువ్వు వద్దని, వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ, రేపు నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది, మళ్ళా ఇంకొక ప్రభుత్వం వస్తుంది. అంతకు మునుపు చంద్రబాబు నాయుడుని చూసాం. చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆయన కూడా కాలర్ ఎగరేశాడు, కాలరు ఇరిగిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం, కాలరు ఎగరేస్తున్నాడు, మళ్ళీ అవి కూడా కొంతకాలమే. కేసీఆర్ను చూస్తున్నాం. ఇలా ఈ రాజ్యాలన్నీ కూడా కొంతకాలమే. నువ్వు పర్మనెంట్గా ఉండలేవు రాజుగా. నీ రాజ్యము ఏదో ఒక దినమున కూలిపోతుంది. కానీ క్రీస్తు ప్రభువారు అనబడినటువంటి రాజు, ఆయన స్థాపించినటువంటి రాజ్యము అది యుగ యుగాలు ఉంటుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 6వ వచనంలో, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువు ఈ కాలమందు ఇజ్రాయేల్ను రాజ్యమును మరలా అప్పగించేదలా అని ఆయన అడగగా, ఆయన కాలము సమయమును తండ్రి తన స్వాధీనంలో పరుచుకొని ఉన్నాడని తెలుసుకున్నట్టుకు మీ పని కాదు. ఇల్లు యేసుప్రభువారు శిష్యులు అడిగారు, అయ్యా నీ రాజ్యమును మళ్ళా ఇజ్రాయేలుకు అప్పగిస్తావా అంటే వీరికి అర్థం కాలేదు ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని. అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 1వ వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుకొని బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపాడు. ఒక రాజు ఖడ్గముతో చంపాడు. అందుకే ఇంకొక రాజు చూస్తే మత్తయి సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో, శిశువు ప్రాణ తేజస్సునై ఉండి చనిపోయారని చెప్పుచు అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తీసుకొని ఇజ్రాయేల్ దేశమునకు వచ్చిన హేరోదు రాజు యేసు ప్రభువారిని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. అలాగే పౌలు గారు అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 27వ వచనంలో, అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావా అని చెప్పాడు. మరి ఒక రాజు హేరోదు. బైబిల్లో హేరోదు అనబడినటువంటి రాజులు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఒక ప్రవక్త అయినటువంటి
యోహాను యొక్క తల నరికేసినటువంటి వ్యక్తి. ఈ రాజులు దైవ సేవకులను ఎక్కడ కూడా ఉంచలేరు. అహాబు కాలంలో యెజబెలు దైవజనులను ప్రవక్తలను చంపేసింది. పాత నిబంధన చరిత్ర నుంచి రంపాలతో కోశారు, బల్లెములతో పొడిచారు. ఎవరు అంటే రాజులు. అందుకే యేసు ప్రభు వారు చెప్పాడు, వాళ్ళు దొంగలు, దోసుకునే వాళ్ళని చెప్పారు. ఈ రాజ్యము కూలిపోతుంది, అయితే నా రాజ్యము శాశ్వతముగా ఉంటుంది, మీరు ఆ రాజ్యములోనికి రమ్మని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడును కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇదండి మనము దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము, మనము దేవుని ప్రజలమని బైబిల్ చెప్పుచున్నది. అయితే మనము ఆ రాజ్యములోనికి రావాలి. ఆయన రాజు అయి ఉన్నాడు, రాజ్యాన్ని పరిపాలన చేయుచున్నాడు. ఆ రాజ్యంలోనికి రావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, యేసు ఇట్లనే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అందుకని ఈయన రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది, ఈయన రాజ్యము యుగ యుగాలు ఉంటుంది. ఈయన రాజై ఉన్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 30వ వచనంలో, అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అది వారికి తెలియను. అందుకని ఈ యొక్క రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యాన్ని కూడా స్థాపించాడు 2000 సంవత్సరాల క్రితం. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు దొంగలు, మోసగాళ్ళు, వ్యభిచారులు, అంతకులు, అక్రమం చేసేవాళ్ళు, ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి. కానీ ఆయన స్థాపించినటువంటి రాజ్యము శాశ్వతమైన రాజ్యమును స్థాపించాడు. దీనిలో ఉండేటువంటి వాళ్ళు పరిశుద్ధులు, నీతిమంతులు, ఆయన సారూప్యంలోనికి మార్చబడిన వాళ్ళు. అందుకని ఈ రాజకీయ నాయకులు మహానటులు, మహామాయగాళ్ళు, వేషగాళ్ళు, హత్యలు చేస్తారు. చంద్రబాబు నాయుడు ఎంతోమందిని చంపించారంటారు, జగన్మోహన్ రెడ్డి హత్యలు చేశాడంటారు. అది మళ్ళీ మనకు తెలియనటువంటి విషయమా? మనకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. రాజకీయ నాయకులను యేసుప్రభు వారు ఆ రోజే చెప్పారు, వాళ్ళు దొంగలు, హంతకులు అని చెప్పాడు. అయితే ఈ రాజ్యాలన్నీ కూలిపోతాయి. దేవుడు మహాశక్తిమంతుడని తెలియకుండా వాళ్ళు బైబిల్ పట్టుకొని బైబిల్ పట్టుకొని 2 వాక్యాలు చదువుతుంగానే ఈ బఫూన్స్ గాళ్ళు, ఈ పాస్టర్లు అనబడిన వాళ్ళు చప్పట్లు కొడుతూ, ఆహాహా ఎంత గొప్పది, చంద్రబాబు నాయుడు చూసావా, చర్చికే వచ్చాడు, ఓహో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కేసీఆరే వచ్చాడు, నరేంద్ర మోడీ వచ్చాడు, రాహుల్ గాంధీ వచ్చాడని ఈ బఫూన్స్ గాళ్ళు వాళ్ళను పొగుడుతూ బ్రతుకుతుంటారు. బఫూన్స్ గాళ్ళు ఇల్లు. వాస్తవం ఇది. వాడికి రక్షణ లేదు. వాడు చస్తే నరకానికి వెళ్తాడు. వాడు ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, భారతదేశంలో ఎంత రాజకీయ నాయకుడైనా చస్తే నరకానికి వెళ్తాడని వీనికి తెలుసు. కానీ పొగుడుతాడు, ఓహో చూసారా ముఖ్యమంత్రి మా మందిరంలోనికి వచ్చాడు. ఇదండి వాస్తవము. రాజకీయ నాయకులకు రక్షణ లేదు. వారు చనిపోతే నరకానికి వెళ్తారు. అయితే మా రాజు యేసు ప్రభు వారు భూమి మీద రాజ్యమును స్థాపించి అందరినీ రమ్మంటున్నాడు. వీళ్ళందరూ రాజకీయ నాయకులంతా మా రాజ్యంలోనికి రావచ్చు. ఆ రాజ్యంలోనికి రావాలంటే నీవు దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. అప్పుడే నీవు ఈయన రాజ్యంలోనికి వస్తావు. నీవు పరిశుద్ధుడు అవుతావు, దేవుని కుమారుడు అనబడతావు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందుతావు, దేవుని పిల్లలుగా ముద్రింపబడతావు, పరలోకంలో ఉంటావు.
ఒకవేళ అలా రానట్లయితే నీవును నీ సమూహమును సాతానుతోటి అగ్ని గంధకాల్లో యుగ యుగాలు ఉంటారని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి. ఈ రాజకీయ నాయకులను తీసుకొచ్చి పాస్టర్ల దగ్గరికి మీరు వెళ్ళవద్దని. ఈ పాస్టర్లు పగటి వేషగాలు అయితే వాళ్ళు రాత్రి వేషగాలు. వీళ్ళు పగలు వేషం వేసుకుంటే వాళ్ళు రాత్రి వేషం వేసుకుంటే వీళ్ళు పగలు వేషం వేసుకుంటారు. అందుకే ఈ రాజకీయ నాయకులను మందిరాలలోనికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి బైబిల్ చదివించి ఏదో నటన చేసి పంపిస్తారు. మనుషులను సంతోషపెట్టువారు కాక దేవుని సంతోషపెట్టువారై ఉండమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభాభివందనములు.